హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను వేణుని, వేణువాసు ఫుడ్ అండ్ బ్లాగ్స్. ముందుగా ఎవరైనా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్లో ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఈరోజు అయితే వెజ్ ఫ్రైడ్ రైస్ సింపుల్గా స్ట్రీట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సరే, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇవన్నీ సన్నగా తరుక్కోవాలి. మనకు వెజిటేబుల్స్ అనేది ఆప్షనల్. నేనైతే బీన్స్, క్యారెట్, క్యాబేజీ, క్యాప్సికమ్, అలానే పచ్చిమిర్చి, ఆనియన్స్ కట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్ వేసి పచ్చిమిర్చి వేసి ఆనియన్ చిన్న ముక్కలు తరుక్కొని వేసి అది ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, సన్నగా తరిగిన ఫ్రెంచ్ బీన్స్ ముక్కలు, అలాగే సన్నగా తరిగిన క్యాబేజీ, అలాగే సన్నగా తరిగిన క్యాప్సికమ్ వేసి బాగా హై ఫ్లేమ్లోనే టాస్ చేసుకోవాలి. ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ అనేది స్ట్రీట్ స్టైల్లో చాలా బాగుంటుంది. సింపుల్గా 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. మనం ఈ కటింగ్ అన్నీ రెడీగా ఉంచుకుంటే చాలా ఫాస్ట్గా ఈజీగా అయిపోతుంది. పిల్లలు కూడా లంచ్ బాక్స్లోకి దేనిలోకైనా సెట్ అయిపోద్ది. దాంట్లో కొంచెం సాల్ట్ వేసి 3 to 5 మినిట్స్ బాగా టాస్ చేసేస్తే ఈ వెజ్జీస్ అన్నీ ఫ్రై అయిన తర్వాత వేడివేడిగా వండుకుంటాం కదా బాస్మతి రైస్, అది పూర్తిగా చల్లారిన తర్వాత 1 కప్ వేసుకోవాలి. ఇలా వేసుకొని హై ఫ్లేమ్లో బాగా టాస్ చేసుకుంటే మనకు వెజిటేబుల్స్ రైస్కి బాగా పట్టి మంచి ఫ్లేవర్ వస్తుంది. దీంట్లోనే 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ వెనిగర్, 1 స్పూన్ టమాటో కిచప్, ఆ తర్వాత మనం ఇదంతా వేసిన తర్వాత మళ్ళీ బాగా టాస్ చేసుకొని కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లో చేసుకుంటేనే మనకి స్ట్రీట్ స్టైల్ చాలా బాగా వస్తుంది. ఫ్రైడ్ రైస్ టేస్ట్ కూడా బాగుంటుంది. దాంట్లోనే కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకోవాలి. హెల్తీగా తినాలనుకున్న వాళ్ళు సాసెస్ అవాయిడ్ చేస్తే సరిపోతుంది, చాలా బాగుంటుంది. ఇలా వేసి మళ్ళీ 2-3 మినిట్స్ బాగా టాస్ చేసేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ వేసి కూడా గార్నిష్ చేసుకోవచ్చు. స్ప్రింగ్ ఆనియన్స్ లేవు, వేసుకోవట్లేదు. చాలా సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుంది. అప్పటికప్పుడే 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. పిల్లల లంచ్ బాక్స్లోకి కానీ మనం మధ్యాహ్నం లంచ్లోకి కానీ ఫాస్ట్గా చేసుకోవాలన్నప్పుడు చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని రెసిపీస్ ఏంటి కావాలో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోని ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ వెజ్ ఫ్రైడ్ రైస్లో పాటించాల్సిందంతా ఒకటే, మనం అన్నం అనేది పొడి పొడిగా వండుకోవాలి. వెజిటేబుల్స్ని ఎంత వీలైతే అంత చిన్నగా తరుక్కోవాలి. అంతే, చాలా సింపుల్. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు. బ్యాచిలర్స్కి కానీ పిల్లలకి లంచ్ బాక్స్లోకి కానీ వెంటనే చేసుకొని తినడానికి కానీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి.